హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ మాట్లాడే యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో నేర్చుకోబోయే స్ట్రక్చర్ ఏంటి అంటే, అతన్ని కొట్టడంలో తప్పేం లేదు, ఈ పెళ్లి ఆపేయడంలో తప్పేం లేదు, ఇలా అంటూ ఉంటాం కదా. ఇలాంటి సెంటెన్సెస్ అన్నిటినీ కూడా ఈరోజు ఏ స్ట్రక్చర్ యూజ్ చేసి చెప్పాలో ఇప్పుడు చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది స్ట్రక్చర్. నథింగ్ రాంగ్ అంటే తప్పేం లేదు అని. నథింగ్ రాంగ్ ఇన్ ప్లస్ ఎప్పుడు కూడా ఫోర్త్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అంటే V1 ప్లస్ ఐఎన్జి ఫార్మ్. ఈ ఫార్మ్ లో ఉండాలి వర్బ్ ఎప్పుడు. తర్వాత అదర్ వర్డ్స్, ఎక్స్ట్రా వర్డ్స్ అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, అతన్ని తిట్టడంలో తప్పేం లేదు. అతన్ని అంటే హిమ్ అంటాం. నథింగ్ రాంగ్ ఇన్ స్టార్టింగ్ లో ఇది రాయాలి. నథింగ్ రాంగ్ ఇన్ ప్లస్ తిట్టడాన్ని స్కోల్డింగ్. ఇన్ స్కోల్డింగ్ హిమ్. అతన్ని అంటే హిమ్. నథింగ్ రాంగ్ ఇన్ స్కోల్డింగ్ హిమ్. సెకండ్ వన్ ఈజ్, ఆ విషయాన్ని వదిలేయడంలో తప్పేం లేదు. ఆ విషయాన్ని అంటే దాట్ మ్యాటర్. వదిలేయడం అనేది వర్బ్. ఇక్కడ వదిలేయడాన్ని లీవింగ్ అంటాం. నథింగ్ రాంగ్ ఇన్ లీవింగ్ దట్ మ్యాటర్. నథింగ్ రాంగ్ ఇన్ వదిలేయడాన్ని లీవింగ్. లీవింగ్ ఆ విషయం అంటే దాట్ మ్యాటర్. నథింగ్ రాంగ్ ఇన్ లీవింగ్ దట్ మ్యాటర్ ఇలా అంటాం. థర్డ్ వన్, నిజం చెప్పడంలో తప్పేం లేదు. నిజం చెప్పడం, నిజం అంటే ట్రూత్, చెప్పడం అంటే టెల్లింగ్. నథింగ్ రాంగ్ ఇన్ telling the truth. Nothing wrong in telling the truth. ఇలా చెప్పాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్, అతన్ని కొట్టడంలో తప్పేం లేదు. నథింగ్ రాంగ్ ఇన్ బీటింగ్ హిమ్. నథింగ్ రాంగ్ ఇన్ బీటింగ్ హిమ్. ఫిఫ్త్ వన్, ఈ పెళ్లి ఆపేయడంలో తప్పేం లేదు. ఈ పెళ్లి, దిస్ మ్యారేజ్, దిస్ వెడ్డింగ్. నథింగ్ రాంగ్ ఇన్ స్టాపింగ్ దిస్ వెడ్డింగ్. గెంటేయడాన్ని థ్రోయింగ్ అంటాం. థ్రోయింగ్ యూ అవుట్. మామూలుగా అయితే విసిరేయడం, గెంటేయడాన్ని కూడా థ్రోయింగ్ అనే అంటాం. నిన్ను బయటికి గెంటేయడంలో నష్టం ఏం లేదు, తప్పేం లేదు అనేదాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.